నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీవారి దర్శనంలో ఆర్జిత సేవలో కళ్యాణోత్సవంకి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ అలాగే రిపోర్టింగ్ టైం ఎలాగా, కళ్యాణోత్సవం ఎలా చేయాలి, ఆ తర్వాత దర్శనం అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి పూర్తిగా వీడియోని చూడండి. కళ్యాణోత్సవం బుక్ చేసిన భక్తులు సుపథం ద్వారా ఈ దర్శనానికి ఎంటర్ ఉంటుందన్నమాట. సో సుపథం అనేది మెయిన్ గుడికి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గరే సుపథం అని ఉంటుంది. సో ఇక్కడ మనకి సుపథం దగ్గరే లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో మనం డిపాజిట్ చేసుకుని మన బ్యాగ్ కానీ మొబైల్ కానీ డిపాజిట్ చేసుకొని అక్కడే మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో సుపథంలో రిపోర్టింగ్ టైం ఎంత అంటే 10 o'clock ఉంటుంది. సో మనకి ఇది పూజ అయితే 12 to అంటే కళ్యాణం 12 to 1 ఉన్న మనం 10-10:30 కల్లా కానీ రిపోర్ట్ అయితే స్వామివారి కళ్యాణం ముందు కూర్చొని బాగా చూడొచ్చు. అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం. సో బ్రహ్మాండంగా జరుగుతుంది, దాన్ని మనం చూడొచ్చు అనమాట. సో సుపథం ద్వారా ఎంటర్ అయ్యేటప్పుడు భక్తులు మగవాళ్ళు అయితే పంచి అలాగే బన్ని వేసుకోవాలి, షర్టు వేసుకోకూడదు కళ్యాణం జరిగేటప్పుడు. అలాగే లేదంటే ధోటి వేసుకోవాలి. ధోటి అనేది నార్త్ వాళ్ళ యొక్క సాంప్రదాయం అన్నమాట. స్త్రీలు అయితే చీర కట్టుకోవడం ఎన్నో రేట్లు మేలు, ఎందుకంటే మన సాంప్రదాయం కాబట్టి. సో చీర కట్టుకొని మనం కళ్యాణానికి వెళ్ళాలి. స్వామివారి కళ్యాణము మనకి 1 hour జరుగుతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే బిలో 12 years చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ టికెట్ అనమాట. సో ఈ టికెట్ ధర ఏంటంటే జనరల్గా 1000 rupees. సో భార్యాభర్తలు ఇద్దరు కలిపి 1000, లేదా ఇద్దరైనా ఏరే వాళ్ళు ఎవరైనా అంటే పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు చేసుకోవచ్చు, కళ్యాణోత్సవం చేసుకోవచ్చు, వాళ్ళకి 1000 rupees అవుతుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటే పిల్లలు అబౌవ్ 13 years అయితే, అబౌవ్ 12 years అయితే వాళ్ళకి స్పెషల్గా 300 rupees టికెట్ తీసుకోవచ్చు. అది కూడా సుప్రభం దగ్గర ఇస్తారనమాట. అయితే ఈ దర్శనానికి మెయిన్ మన దర్శనాన్ని కాదు, తిరుమలకి ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. సో అదే మన ఐడి ప్రూఫ్ అనమాట. అక్కడ స్కానింగ్ కానీ వాటికి కానీ ఖచ్చితంగా ఆధార్ ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. సో దీని ద్వారా ఏంటంటే కేవలం కళ్యాణోత్సవంలో మాత్రమే దర్శనాన్ని పంపిస్తారు. సో దర్శనానికి మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే కళ్యాణ మండపం ఉంటుంది. సో కళ్యాణ మండపం దగ్గర కూర్చోబెడతారు. సో 12 o'clock ఎగ్జాక్ట్గా 12 o'clock పూజ అనేది స్టార్ట్ అవుతుంది. సో కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం 1 hour జరుగుతుంది, 1 దాకా. సో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. నేను ఇప్పటికి 3 times అయితే వెళ్ళాను, చాలా బాగుంటుంది. స్వామివారి కళ్యాణాన్ని సాక్షాత్తు కళ్ళారా చూసినట్టు చాలా మనకి బాగుంటుందన్నమాట. సో అందుకని ముందుగానే వెళ్తే ముందు కూర్చోవచ్చు. సో స్వామివారి కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత అక్కడ మనకి పూజారులు ఆశీస్సులు ఉంటాయన్నమాట. అక్కడ మన మీద అక్షంతలు వేసి స్వామివారి కళ్యాణం అక్షంతలు వేసి అలాగా అలా కళ్యాణ అక్షంతలు తీసుకెళ్ళొచ్చు. అలాగే కుంకుమ ఉంటుంది, కుంకుమ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. సో దర్శనానికి ఏంటంటే మనకి లోపల నుంచి అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఒక అరగంట దర్శనం అనేది టైం పడుతుంది. సో యావరేజ్గా మీరు 10:30కి లోపలికి ఎంటర్ అయితే 1:32కి బయటకు వస్తారనమాట. సో ఈ విధంగా కళ్యాణోత్సవాన్ని మనం కళ్యాణోత్సవం పూజ చేసుకొని అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ కళ్యాణోత్సవం టికెట్లు ఎప్పుడు ఎలా బుక్ చేయాలంటే స్వామివారి టికెట్లు ప్రతి మంత్లో 21th ఆర్జిత సేవ టికెట్లు రిలీజ్ చేస్తారండి. సో ఆ ఆర్జిత సేవలో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవాలి. నాకు ఒక ఐడి మీద ఒక టికెట్ మాత్రమే ఉంటుంది. అయితే దీనికి లక్కీ డ్రిప్ కూడా ఉంటుంది. సో ఈ లక్కీ డ్రిప్ ఏంటంటే మనకి 18 నుంచి 20 వరకు జరుగుతుంది. సో 20 afternoon అలా మనకి లక్కీ ట్రిప్ వచ్చిందా లేదా అని రిజల్ట్ ఇస్తారు. అక్కడ రాకపోతే మనం 21 బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆర్జిత సేవ బుక్ చేసిన నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆర్జిత సేవ బుక్ చేయడానికి కుదరదు. మినిమం 3 months గ్యాప్ అయితే ఉండాలి. సో అది నాకు చాలామంది చెప్పారు, కానీ నేను ట్రై చేస్తే నెక్స్ట్ మంత్లో కూడా నాకు బుక్ అయింది. సో ఎందుకంటే నేను కళ్యాణోత్సవానికి ఇప్పటికి 3 times అయితే వెళ్ళాను అనమాట. సో స్వామివారి కళ్యాణం చూస్తుంటే చాలా బాగుంటుంది. సో ఈ దర్శనానికి మనం వెబ్సైట్లోకి వెళ్ళి 21th మన లాగిన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసిన భక్తులకు ఒక కండువా, ఒక రైకా ఇస్తారు. అలాగే 2 ఉచిత లడ్లు అయితే ఇస్తారనమాట. సో ఇది కళ్యాణోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవానికి దర్శనానికి వెళ్ళే మార్గము. సో ప్లీజ్ like the channel and subscribe the channel. Thank you very much.